దాదాపు 4.5 దశాబ్దాల ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కార్యకర్తలే దేవుళ్లన్న కాన్సెప్ట్తో కడప మహానాడు నిర్వహిస్తున్న టీడీపీ పెద్దలు భవిష్యత్తుపై కీలక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. కనీసం మరో 40 ఏళ్ల పాటు పార్టీని పటిష్టంగానూ అధికారంలోనూ ఉంచాలన్న ఆకాంక్షతో వ్యూహాలు రచిస్తున్నారు. పైగా చంద్రబాబుకు 75 ఏళ్లు దాటిన వేళ వారసుడి ఎంపిక పూర్తయిపోయి నారా లోకేష్ ను గట్టిగా ప్రమోట్ చేసే ప్రక్రియకు తెరలేచింది. మహానాడు మొదటి రోజే లోకేష్ తన ఆలోచనలు, ప్రాధాన్యాలు, భవిష్యత్ కార్యాచరణలను ఆవిష్కరించేశారు. మహానాడు తొలి రోజున నారా లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయన ఏం చెప్పబోతున్నారని పార్టీ శ్రేణులన్నీ ఆసక్తిగా ఎదురుచూశాయి. లోకేష్ తన ప్రసంగంలో అనేక అంశాలను ప్రస్తావించారు. మారుతున్న కాలానికి, అవసరాలకు, ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందించామని పేర్కొన్నారు. ఇందుకోసం మహానాడులో 6 శాసనాలను ప్రతిపాదించారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగలం, స్త్రీ శక్తి, పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్తలే అధినేత అనే 6 శాసనాలను పార్టీ ముందుంచారు. పార్టీలో యువతకు పెద్దపీట వేస్తున్నాం. కూటమిలో 164 మంది ఎమ్మెల్యేల్లో 88 మంది తొలిసారి గెలిచిన వారే. కేబినెట్లో 25 మందిలో 17 మంది తొలిసారి మంత్రులుగా నియమితులయ్యారు. గతంలో ప్రముఖ పరిశ్రమలను తరిమేస్తే కూటమి వచ్చాక అనేక పరిశ్రమలను తీసుకొచ్చాం. మెగా డిఎస్సి ద్వారా వచ్చే నెలలోగా 16,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులేస్తోంది. రాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది. వారికి సరైన అవకాశాలిస్తే దూసుకుపోతారు. అన్ని రంగాల్లో ఉపాధి కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం అని లోకేష్ చెప్పుకున్నారు. లోకేష్ ప్రసంగానికి 100కి 100 మార్కులు వచ్చాయి. నాయకుడిగా లోకేష్ పరిణితి చెందారని పార్టీలోని అన్ని వర్గాలు నిశ్చితాభిప్రాయానికి వచ్చేశాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తరహాలో లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే అది మీడియాలో వదిలిన ఫిల్లర్ మాత్రమేనని ఇప్పుడిప్పుడే తేటతెల్లమవుతోంది. టీడీపీలో అంతర్గతంగానూ, కార్యకర్తల్లోనూ లోకేష్ నాయకత్వంపై ఉన్న అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని తెలుసుకునేందుకు అలా చేశారని కీలక నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు అలాంటి ప్రకటన ఏది రాదని అంటున్నారు. లోకేష్ ఇప్పటికే టీడీపీకి డీఫాక్టో రూలర్గా ఉన్నారు. అంటే పరోక్షంగా మొత్తం పరిపాలన ఆయనే చేస్తున్నారని అర్థం. ఒక పదవి కంటే తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవటం ఆయన ముందున్న కర్తవ్యం. ప్రతి కార్యకర్తలోనూ తన యాక్సెప్టెన్సీని ఆయన పెంచుకోవాలి. అందుకే ఆయన రాష్ట్ర పర్యటనకు బయలుదేరే అవకాశాలున్నాయి. ఆ దిశగా ప్లానింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతి జిల్లాలో తిరుగుతూ కార్యకర్తలతో, సామాన్య ప్రజలతో మాస్ కాంట్రాక్ట్ ప్రోగ్రాం పెట్టుకునే ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. ఇందుకోసం అవసరమైతే మంత్రి పదవికి రాజీనామా చేసి ఫుల్ టైం పార్టీకి అంకితమవుతారని కూడా ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.